హాయ్ హలో నమస్తే. నిన్న దేశంలో జరిగినటువంటి బైపోల్ ఎలక్షన్స్ గురించి మనం చూస్తే చాలా సర్ప్రైజింగ్గా ప్రియాంక గాంధీ టర్న్ అరౌండ్ చేసింది కేరళలో. చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్స్ వచ్చాయి నిన్న. ఈ బైపోల్ ఎలక్షన్స్ అనేవి 4 రాష్ట్రాల్లో 5 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో బైపోల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఇప్పుడు ఈ రిజల్ట్ మనకి ఏం చెప్తున్నాయి అని అంటే చాలా సర్ప్రైజింగ్ రిజల్ట్స్ తెలుస్తున్నాయి మనకి. అంటే ఒక ఎలక్షన్ ఫెయిర్గా జరిగితే ఏం జరిగిద్ది అనేది, దిస్ ఈజ్ అ ఫెయిర్ ఎలక్షన్స్ అండ్ ద ఫెయిర్ రిజల్ట్స్. ఎందుకంటే రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఏదైతే మ్యాచ్ ఫిక్సింగ్ ఎలిగేషన్స్ ఉన్నాయో రాహుల్ గాంధీ చేస్తున్నవి, ఏది 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏమీ మ్యాచ్ ఫిక్సింగ్ ఏం చేయరు కదా. కాబట్టి ఫెయిర్గా ఎలక్షన్స్ జరిగాయి. రాహుల్ గాంధీ గతం నుంచి ఎందుకు మ్యాచ్ ఫిక్సింగ్ ఎలిగేషన్ చేస్తున్నాడు, ఎక్కడెక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ ఎలిగేషన్ చేస్తాడంటే ఏ నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్కి పట్టుందో, ఏ నియోజకవర్గాల్లో అపోనెంట్కి పట్టుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివసేనకి కానీ ఎన్సీపీకి కానీ వాళ్ళకి ఎక్కడ పట్టుందో ఆ నియోజకవర్గాల్లో కూడా లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయామని వాళ్ళకి అనుమానం వచ్చి క్యాలిక్యులేషన్స్ మొత్తం తీసుకొని వస్తే హౌ దే డిడ్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది రాహుల్ గాంధీ ఎలిగేషన్ చేశాడు. చాలా మెటిక్యులస్గా స్టడీ చేసి దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఎలా చేశారనే దాని మీద తను రిలీజ్ చేశాడు రాహుల్ గాంధీ. ఓకే, ఇప్పుడు ఈ ఎలిగేషన్స్ అనేవి జనరల్గా ఏంది, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్కి తో పాటు ఫస్ట్ అనుమానం వచ్చింది ఆంధ్రప్రదేశ్ అండ్ ప్లస్ ఒరిస్సా కదా. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సా, ఎందుకంటే సిట్టింగ్ పార్టీ లైక్ వైఎస్ఆర్సీపీకి 151 సీట్స్ ప్రీవియస్ ఎలక్షన్ 151 సీట్లు గెలిచిన పార్టీ వైఎస్ఆర్సీపీ 11 సీట్లకి పడిపోవటం అనేది అది చాలా ఆశ్చర్యం అనిపించినటువంటి రిజల్ట్స్ అవి. అందుకే ఫస్ట్ అనుమానం ఆంధ్రప్రదేశ్ మీద వచ్చింది. మరి 11 సీట్లకి ఎట్లా వచ్చారు వీళ్ళు అనేది. ఏది తర్వాత ఒరిస్సా మీద అనుమానం వచ్చింది, తర్వాత హర్యానా మీద అనుమానం వచ్చింది, తర్వాత మహారాష్ట్ర మీద అనుమానం వచ్చింది. ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ అంటే లోక్సభ సీట్లతో పాటు జరిగింది ఎన్నికలు. ఇక్కడ వచ్చిన మేజర్ ఎలిగేషన్ ఏంటంటే 4వ ఫేజ్లో జరిగాయి ఇవి 2. 1, 2, 3వ ఫేజ్లో ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరిగాయో అక్కడ కాంగ్రెస్ పర్ఫార్మ్డ్ వెల్. వాళ్ళకి అనుమానం వచ్చి, భారతీయ జనతా పార్టీకి అనుమానం వచ్చి మనకేదో తేడా కొట్టుతుందన్న ఉద్దేశంతో 4th ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సాలో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఉండొచ్చు అనేటువంటి కొంతమంది ఆ ఎలిగేషన్ చేశారు గతంలో. ఏదేమైనా లోక్సభ ఎన్నికలతో పాటు ఎక్కడైతే అపోనెంట్స్ గెలవాలో వాళ్ళు ఓడిపోయి వీళ్ళు గెలిచారు, అక్కడ అనుమానం. ఇప్పుడు మహారాష్ట్రని అతను ఒక సబ్జెక్ట్గా తీసుకున్నాడు. మహారాష్ట్రని రాహుల్ గాంధీ ఒక సబ్జెక్ట్గా తీసుకొని తను ఒక పెద్ద ఆర్టికల్ రాసి రచ్చరచ్చ చేశాడు. ఎందుకు మహారాష్ట్రని సబ్జెక్ట్ తీసుకున్నాడంటే, మహారాష్ట్రలో ఎక్కడైతే ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ఎలియన్స్ పార్ట్నర్స్ ఎక్కడెక్కడైతే పర్ఫామ్ చేశారో బెటర్గా, లోక్సభ ఎలక్షన్స్లో పర్ఫామ్ చేశారో బెటర్గా, వాళ్ళు అసెంబ్లీ సీట్లు ఓడిపోయారు. ఇప్పుడు అనుమానం రావచ్చు, ఇప్పుడు ఏంటంటే లోక్సభలో చేసిన వాళ్ళు మళ్ళీ అసెంబ్లీ సీట్లో ఎందుకు చేస్తారు, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఇవన్నీ ఎందుకు చేస్తారు అని అంటే, అదే ఇప్పుడు ఓన్లీ లోక్సభలోనే రిజల్ట్స్ వస్తే తేడా అనుమానాలు వస్తాయి. కాబట్టి లోక్సభ ఎలక్షన్స్కి ముందు ఒక 2-3, తర్వాత ఒక 4-5 జనరల్గా ఒక ప్లాన్డ్గా మెటిక్యులస్గా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఉండొచ్చు అనేది రాహుల్ గాంధీ ఆరోపణ. అది ఎలక్షన్ కమిషన్ డెనీ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఈజ్ డెనీయింగ్ ఆల్ దీస్ ఎలిగేషన్స్ మేడ్ బై రాహుల్ గాంధీ. వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంది, ఈయన వర్షన్ వాళ్ళకు ఉంది, జరుగుతుంది. ఓకే, బట్ నిన్న జరిగినటువంటి 5 కాన్స్టిట్యుయెన్సీస్లో ఇక్కడేమి మ్యాచ్ ఫిక్సింగ్ జరగదు. బైపోల్స్లో ఎక్కడో రాష్ట్రానికి ఒకటి జరుగుతుంది అక్కడ కాబట్టి క్లియర్ రిజల్ట్ వచ్చింది. 4 సీట్లు ఇండియా బ్లాక్ వాళ్ళు గెలుచుకున్నారు, ఒక్క సీటు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. మోరోవర్ 5లో 4 సిట్టింగ్ పార్టీలు వాళ్ళు రిటైన్ చేసుకున్నారు వాళ్ళ సీట్ని. ఒక సీటు ప్రియాంక గాంధీ టర్న్ అరౌండ్ చేసింది. అది ప్రియాంక గాంధీ ఎలా టర్న్ అరౌండ్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కాంగ్రెస్ క్యాండిడేటు చూడండి, ఆరేదన్ షౌకత్ ఇతను
నీలాంబర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నిన్న బైపోల్కి వెళ్ళింది. నీలాంబర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కేరళ. ఇక్కడ ఇతను 11,000 మెజారిటీతో గెలిచాడు. 11,000 మెజారిటీతో గెలిచాడు ఆయన. ఈ నీలాంబర్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ప్రియాంక గాంధీ వేనాడు కాన్స్టిట్యున్సీ కిందకే వచ్చింది. అంటే సిట్టింగ్ ఎంపీ ప్రియాంక గాంధీ. ఈ ప్రియాంక గాంధీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఇది ఆమె ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఎలాగైనా ఆమె నియోజకవర్గం ఇప్పుడు భారీ మెజారిటీ గెలిపించారు. వేనాడులో భారీ మెజారిటీతో ప్రియాంక గాంధీ ఎంపీ అయింది. ఇప్పుడు ఆమె ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ప్రెస్టేజ్గా తీసుకుంది. 11,000 మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది. ఓకే, కేరళలో. అయితే ఇక్కడ దానికి హిస్టరీ చూస్తే ఇవన్నీ కూడా ఇదంతా కూడా అఫ్కోర్స్ 1980 ముందు చూస్తే వదిలేస్తే 87 నుంచి కంటిన్యూస్గా ఒక 30 సంవత్సరాలు ఇది కాంగ్రెసే గెలిచింది ఆ నియోజకవర్గాన్ని. ఈ నీలాంబర్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో 30 సంవత్సరాలు కంటిన్యూస్గా కాంగ్రెస్ గెలిచిన సీట్ అది. అయితే 2014 మనందరూ తెలుసు, 2011-14 తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఘోరం అయిపోయింది. మరి 30 సీట్లు గెలిచారు 2014లో. మొత్తం పతనమైంది 2014లో. 19లో అప్పుడు కూడా పెద్దగా పుంజుకోలేకపోయారు. 2019కి వచ్చేసరికి మేబీ ఒక 50-60 సీట్లు సంపాదించుకున్నారు. బట్ 2024లో టర్న్ అరౌండ్ చేశారు. 2024 ఎన్నికలకి ఇండియా బ్లాక్ మొత్తం కలిసి 200 సీట్లు పైన సంపాదించారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు లాస్ట్ పోగొట్టుకున్న గ్లోరీని మళ్ళీ తెచ్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో కూడా 2021లో ఇండిపెండెంట్గా గెలిచాడు. 2021లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ పివి అన్వర్ అనే వ్యక్తి, ఇతను ఎల్డిఎఫ్ అతను సపోర్ట్ చేసిన క్యాండిడేట్. ఎల్డిఎఫ్ అతను సపోర్ట్ చేశాడు ఇతనికి. యూడిఎఫ్ అనేదేమో కాంగ్రెస్ పెట్టిన ఎలియన్స్, ఎల్డిఎఫ్ అనేది కమ్యూనిస్టులు పెట్టిన ఎలియన్స్. ఇప్పుడు ఇక్కడ గెలవటం అంటే కష్టం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్టింగ్ రూలింగ్ పార్టీ ఎల్డిఎఫ్ ఈజ్ రూలింగ్ పార్టీ. కమ్యూనిస్టుల పార్టీ రవి ఉన్నాడే, అతను చీఫ్ మినిస్టర్. బైపోల్ ఎలక్షన్లు ఎక్కడ జరిగినా సరే ఇన్ జనరల్ బైపోల్ ఎలక్షన్స్లో రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ వచ్చింది. ఒకే ఒక నియోజకవర్గంలో ఎన్నికలు జరగాలి, పోలీసులు వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటారు. ముఖ్యమంత్రి మినిస్టర్లు మొత్తం వచ్చి ఆ నియోజకవర్గంలో తిరుగుతారు. బైపోల్ ఎలక్షన్ అంటే అంతే కదా, రాష్ట్రం మొత్తం జనాలు లీడర్స్ మొత్తం వచ్చి ఆ నియోజకవర్గంలో ఉంటారు. ఎంత చేసినా సరే ముఖ్యమంత్రి కష్టపడ్డా అక్కడ ఇండిపెండెంట్ అసలు ఎందుకు ఖాళీ అయిందంటే, ఇతను ఎల్డిఎఫ్ సపోర్ట్ తోటి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయ్యాడు 2016లో. మళ్ళీ అదే ఎల్డిఎఫ్ వాళ్ళు మళ్ళీ అతనికే సపోర్ట్ చేశారు కమ్యూనిస్టులు. అతని సహాయంతో 2021లో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత ఇతనికి ముఖ్యమంత్రి గొడవ అయింది. ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేశాడు, నువ్వు ఎల్డిఎఫ్ మీ కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తానే గెలుస్తానా, నేను ఇండిపెండెంట్ని, నా సత్తా చూపిస్తానని అతనితో గొడవ పెట్టుకొని ముఖ్యమంత్రితో గొడవ పెట్టుకొని రిజైన్ చేసి అతను బైపోల్కి వెళ్ళాడు. దట్ బికేమ్ ఎన్ అడ్వాంటేజ్ టు కాంగ్రెస్ నా. అవతల అతనేమన్నాడు, నేను సపోర్ట్ చేస్తే నువ్వు గెలిచావు పివి అన్వర్, ముఖ్యమంత్రి నువ్వు సపోర్ట్ చేస్తే గెలిచావు, నువ్వు కావాలంటే రిజైన్ చేసి గెలువు అన్నారు. వాళ్ళిద్దరు ఛాలెంజ్ చేసుకొని వెళ్తే మధ్యలో కాంగ్రెస్ గెలిచింది. ఇది జరిగింది కేరళలో నిన్న. సో అది అంటే రూలింగ్ పార్టీని కూడా సప్రెస్ చేసి ఈ కాంగ్రెస్ అక్కడ వాళ్ళ సీటుని గెలవడం అనేది ఒక సర్ప్రైజింగ్ రిజల్ట్ వచ్చింది. డెఫినెట్లీ ఇట్ ఈస్ క్రెడిట్ గోస్ టు ప్రియాంక గాంధీ, ఫస్ట్ టైం ఎంపీ ఇన్ ద వేనాడ్ కాన్స్టిట్యున్సీ అండర్ విచ్ దిస్ నీలాంబర్ కాన్స్టిట్యున్సీ ఫాల్స్ అండర్ దట్ వన్. ఓకే, సో ఇప్పుడు ఆమె ప్రతిష్ట పెరిగిద్ది డెఫినెట్లీ 100% ఆ నియోజకవర్గం అంటే ఎంపీ నియోజకవర్గంలో. ఇది తప్ప మిగతా అన్ని కూడా సిట్టింగే వాళ్ళు గెలుచుకున్నారు, ఇది ఒక్కటి తప్ప. ఇది లుధియానా వెస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. గతంలో ఈ సీటు కూడా ఆమ్ ఆద్మీ పార్టీదే. గుర్ప్రీత్ సింగ్ గోగి అనే అతను ఉన్నాడు ఎమ్మెల్యేగా. అతను మరి ఎందుకు అంటే వీళ్ళలో కొంతమంది చనిపోయారు, కొంతమంది రిజైన్ చేశారు. ఆ డేటా నేను తీసుకోలేదు కాబట్టి నేను చెప్పలేకపోతాను. ఒకవేళ బతికున్న వాళ్ళని చనిపోయారని చెప్తే బాగుండదని, నాకు రీజన్ తెలియదు. కానీ ఈ సీట్ ఖాళీ అయింది. ఓకే, పంజాబ్ లుధియానా వెస్ట్లో ఈ సీటు ఖాళీ అయితే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ గెలుచుకుంది. వాళ్ళ సీటే మళ్ళీ వాళ్ళు గెలుచుకున్నారు. ఇది ఒకటి జరిగింది. అఫ్కోర్స్ ఇది వాళ్ళ సిట్టింగ్ గవర్నమెంట్. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్. అదే చెప్తున్నా, రూలింగ్ గవర్నమెంట్కి అడ్వాంటేజ్ వచ్చింది. ఆ అడ్వాంటేజ్ వచ్చినా సరే
వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు, వాళ్ళ సీట్ వాళ్ళు గెలుచుకున్నారు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ. ఇది తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన, ఇది వెస్ట్ బెంగాల్ ఈ నియోజకవర్గం కాళీగంజ్ నియోజకవర్గం అఫ్కోర్స్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వాళ్ళ సీటు వాళ్ళు గెలుచుకున్నారు. ఇది వాళ్ళ సీటే. నజరుద్దీన్ అహ్మద్ అనే అతని సీటు ఖాళీ అయింది. ఇప్పుడు అలీఫా అహ్మద్ అనే ఆమె అక్కడ గెలిచింది, అలీఫా అహ్మద్ గెలిచింది. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళ సీటు వాళ్ళ ఎమ్మెల్యేది, వాళ్ళ ఎంపీఏ, సో వాళ్ళ ముఖ్యమంత్రి, సో ఈజీగా గెలిచేశారు ఇక్కడ. అది ఇక్కడ ఇది గుజరాత్ ఒక నియోజకవర్గంలో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అది ఖాళీ అయింది. మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ అతన్ని పిలిచారు, గోపాల్ ఇటాలియా అనేటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అతన్ని మళ్ళీ గెలిపించుకున్నారు. రిమెంబర్, ఇది గుజరాత్లో వాళ్ళ గవర్నమెంట్లో ఏది బీజేపీ గవర్నమెంట్లో వాళ్ళు ఏమంటారు ఎన్నికలకు వెళ్ళారు, అయినా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఇది గెలవడానికి కారణం ఏంటంటే ఇది గతంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి పడేది. హిస్టరీ మొత్తం చూస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బాగా ఫైట్ చేసేది. 2014 నుంచి కాంగ్రెస్ చెప్పాం కదా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి 2014 నుంచి ఒక నెగిటివ్ పడిపోయింది. వాళ్ళకి నెగిటివ్ పడిపోయి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. అక్కడి నుంచి ఇతను మళ్ళీ గెలుచుకున్నాడు ఆ సీట్ని. ఓకే, ఇది గుజరాత్లో జరిగిన ఒక నియోజకవర్గంలో. సో ఈ 5 ఒకే ఒకటి భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇది వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేనే, మళ్ళీ సిట్టింగ్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేకి ఏదో అయ్యి అతను ఖాళీ అయితే నియోజకవర్గం రాజేంద్ర చౌడా గెలిచాడు. ఇది గుజరాత్. ఇదే నియోజకవర్గం, ఇదే కాడీ నియోజకవర్గం. సో ఇది జరిగింది. ఈ 5 నియోజకవర్గాల్లో నిన్న బైపోల్ ఎలక్షన్స్ జరిగి రిజల్ట్ వచ్చినాయి. ఈ 5 నియోజకవర్గాలు మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 4 సిట్టింగ్ పార్టీస్, ఎమ్మెల్యేస్ కాదు, సిట్టింగ్ పార్టీస్ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ పార్టీలు రిటైన్ చేసుకోగలిగాయి. ఎందుకంటే ఫెయిర్ ఎలక్షన్ జరిగితే వాళ్ళు ఇవన్నీ ఇండియా బ్లాక్. ఇప్పుడు చూస్తే ఒక భారతీయ జనతా పార్టీకి 1 సీటు, మిగతా అన్నీ ఇండియా బ్లాక్ 4 సీట్లు వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. ఒకే ఒకటి కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ గెయిన్ చేసింది ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో. ఒక సర్ప్రైజింగ్ రిజల్ట్ ఎస్టర్డే వచ్చినటువంటి మిగతా 4తో పోలిస్తాయి. ఇది దీనికి సంబంధించింది. థ్యాంక్ యూ, నమస్కారం.